హాయ్ అండి, పద్మశాలిని వన్కి స్వాగతం. ఫస్ట్ ఒక మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను ఈరోజు. ఈ మ్యాజిక్ రింగ్ని ఫిల్ చేసుకోవాలి డబుల్ క్రోషియా తోటి. ఇలా ఇది దగ్గరకంట లాక్కోవాలి, గ్యాప్ లేకుండా. ఇవి మొత్తం ఒక 20 వేసుకోవాలి, 20 వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్లో. ఇలా ఈ ఫస్ట్ రౌండ్ ఫినిష్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకొని ఒకటి వదిలి ఒకదానికి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ 1 2 3 ఒకటి వదిలి ఇంకొక దానికి అటాచ్ చేయాలి. వన్ టూ 3 చైన్స్, ఇది ఒకటి వదిలి ఒకటి అటాచ్ చేయాలి. ఇలా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ హోల్స్ ఉన్నవి 10 వస్తాయి. మనం ఇక్కడ 20 వేసుకున్నాం కదా, ఒకటి విడిచి ఒకటి వేసిన వల్ల ఇవి 10 వస్తాయి. ఇవి 3 చైన్స్తో ఇలా 10 వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానిలో ఫస్ట్ డబుల్ క్రోషియా వేసుకొని 2 డబుల్ క్రోషియా వేసుకోవాలి ఒక్కొక్క దానిలోంచి. వేసి ఒక చైన్ వేసుకోవాలి. ఒక డబుల్ క్రోషియా ఒక చైన్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క దానిలోంచి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 2లోంచి 3 వస్తాయి. ఇలా అంటే వెళ్ళే కొలది పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం 2 వేసాం కదా, ఇక్కడ 3 వస్తుంది. మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి, వేసి మళ్ళీ ఇక్కడ 3 వేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ 2, ఇక్కడ 3. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. మనం 2 వేసిన ప్రతి చోట 3 3 వేసుకుని మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలా పెంచుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటే ఇప్పుడే డిజైన్ కనపడదు, కొంచెం వెళ్ళిన తర్వాత డిజైన్ షేప్ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 3 వచ్చినాయి కదా, నెక్స్ట్ 5 వస్తాయి. ఫైవ్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 1 చైన్ వేసాం కదా, ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా చూసారుగా 2 3 4 ఇలా పెరుగుతాయి. మధ్యలో 2 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా పెరిగాక 2 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే విధంగా మొత్తం రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 2 4 5 ఇలా వస్తున్నాయి కదా, 2 3 4 5 ఇలా వస్తుంది. ఇలాగే పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ చైన్స్ మాత్రం మధ్యలో 2 2 వేసుకుంటూ ఇంకో 3 4 లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసిన తర్వాత చూపిస్తాను మీకు. సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా పెరుగుతూ వస్తాయి అవి. ఇలా ఇక్కడ 7 వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి డిజైన్ మారుతుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇక్కడ 7 వచ్చినప్పుడు ఇక్కడ 6 వస్తా అంటే ఇలా పెరిగింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ తగ్గుతుంది. ఈ మధ్యలో మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది. దీనికి ఒక చైన్ వేసుకొని ఇక్కడ 3 వేసుకోవాలి. ఈ మధ్యలో 3 ఇప్పుడు ఇక్కడ గ్యాప్లు వచ్చినాయి కదా, ఇక్కడ గ్యాప్లో 3 వస్తుంది. మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 7 ఉన్నాయి కదా, 6 వచ్చేలా అల్లుకోవాలి. ఈ మధ్యలో వేస్తే 6 6 వస్తాయి. ఇలా 6 వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 3 వేసుకోవాలి. 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలోంచి 6 వేసుకోవాలి.
ఇలా ఇది తగ్గుతూ ఈ మధ్యలో 3 వస్తుంది. ఇలాగే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇవి 1 2 3 4 5 వస్తాయి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకుని ఇక్కడ మనం 1 చైన్ వేసాం కదా, ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ 3 వేసిన చోట పైన గ్యాప్ రావాలి, అందుకు 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ 1 చైన్ వేసాం కదా, ఇక్కడ 3 వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని సేమ్ మళ్ళీ మధ్యలో అల్లుకోవాలి. ఇవి 6 ఉన్నాయి కాబట్టి మళ్ళీ 5 వస్తాయి ఇందులోంచి. ఇలా 5 అయిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 3 వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ ఈ గ్యాప్లో 3 వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 5 వేసుకోవాలి ఇందులో. ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇక్కడ వరకు పెరిగి ఇక్కడ నుంచి మళ్ళీ తగ్గుతూ 1కి వస్తుంది. ఇవి ఈ పక్కనే బోర్డర్లా వస్తుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది. దీనికి ఇది బోర్డర్లా వస్తుంది ఈ డిజైన్. సేమ్ ఇదే విధంగా పెరుగుతుంది. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ 3 వేసుకోవాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడ 3 వేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇక్కడ 5 వచ్చినాయి కదా, ఇక్కడ 4 వస్తాయి. 4 వచ్చిన తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి, ఇక్కడ 3 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఇక్కడ 3 వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఈ కార్నర్లో 3 వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని ఇక్కడ 4 వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ 4, ఇవి 3 వస్తాయి. ఇవి నెక్స్ట్ 4 ఇదే విధంగా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 వస్తాయి. జస్ట్ ఒక సింగిల్ చైన్ వేసుకొని ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 5 వచ్చేలా ఈ సైడ్ నుంచి ఒకటి, ఫోర్ వచ్చేలా వేసుకోవాలి.
3 4 ఇలా మధ్యలో ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇవి మాత్రం సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది. ఇలా 3 ఇక్కడ 3 వస్తాయి. ఇవి మాత్రం 4 వస్తుంది. ఇవి పెరుగుతూ ఉంటే ఇది సేమ్ ఇదే విధంగా ఇలా ఇది 1 వచ్చే వరకు ఇలా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇలా మనం స్టార్టింగ్ రెండిటి నుంచి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 2 వచ్చేసరికి ఎండ్ చేయాలి. లాస్ట్లో అన్నీ 2తో ఎండ్ అవుతాయి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది బోర్డర్ వేయడానికి. ఫస్ట్ ఇలా గ్రీన్తో గొలుసు వేయాలి. చైన్ వేసుకుని ఇలా 7 చైన్స్ వేసుకోవాలి. ఇలా 7 చైన్స్ వేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటూ మొత్తం ఈ సర్కిల్ మొత్తం ఈ చైన్ వేసుకోవాలి. ఇలా చైన్తో మొత్తం ఈ సర్కిల్ అంతా వేసుకోవాలి. ఈ షేప్లో వస్తుంది. ఇలా బోర్డర్ అల్లుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా అల్లడం వల్ల ఇక్కడ బొడిపోలా వచ్చింది కదా, అలా వస్తుంది. ఇలా వస్తుంది డిజైన్. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. ఈ బార్డర్ మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ మధ్యలో గ్రీన్ అటాచ్ చేసుకొని ఇక్కడ మనం ఒక రౌండ్లా వేసాం కదా, ఇక్కడ సేమ్ దీనికి గ్రీన్తో గొలుసు కుట్లా వేసుకోవాలి. ఆల్రెడీ ఈ మధ్యలో ఉన్న చైన్కే తీసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలా ఈ సర్కిల్లో ఈ చైన్ వేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.